ఏరియా 51. ఈ ఏరియా 51 గురించి చాలామంది చాలా తక్కువగా అయితే వింటారు. కానీ ఈ ఏరియా 51కి ఉన్న ప్రత్యేకత చాలా గొప్పది. అయితే అసలు ఆ ఏరియా 51 ఎక్కడుంది, దాన్ని దేనికోసం యూజ్ చేస్తారనేది ఈరోజు నేను క్లియర్ కట్గా అయితే చెప్పబోతున్నాను. ఏరియా 51 నోవిడా ఎడారిలో ఏకాంతంగా ఉన్న సైనిక స్థావరం చాలా కాలంగా గ్రహాంతర మరియు యుఎఫ్ఓ వీక్షణలతో సంబంధం కలిగి ఉంది. కుట్ర సిద్ధాంతాల వెనుక అసలు చరిత్ర ఇక్కడుందన్నమాట. ప్రతి సంవత్సరం ఏరియా 51 యొక్క పురాణ గాథ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రజలు మరో ప్రపంచపు అంతరిక్ష నౌకలను చూడాలని ఆశతో నోవిడాలోని రాచిల్ సమీపంలోని వైమానిక స్థావరానికి వస్తూ ఉంటారు. ఏరియా 51 యొక్క పురాణం చాలా సంవత్సరాలుగా అపఖ్యాతి పాలైంది, కానీ దాని చరిత్రలో కొన్ని నిజమైన సంఘటనలపై ఆధారపడి ఉన్నాయి. ఏరియా 51 గురించి తెలుసుకోవాలనుంటే ఇంకొంచెం వెయిట్ చేయండి. ఏరియా 51 ఎక్కడుంది? లాస్ వెగస్కు వాయువ్యంగా 120 మైళ్ళ దూరంలో నోవిడా యొక్క గ్రహాంతర రహదారి అంటే స్టేట్ హైవే 375 వెంట 29 మరియు 30 మైళ్ళ మార్కర్ల మధ్య ఎక్కడో గుర్తించబడని మురికి రహదారిలా ఉంది. తారు నుండి భవనాలు కనిపించినప్పటికీ ట్రాక్ గ్రూమ్ లేక్ లేదా హామీ విమానాశ్రయానికి దారితీస్తుంది. ఇది పౌర విమానయాన మ్యాప్లో పిలువబడుతుంది. తెలిసిన వారికి ఈ రహదారి అనేక అనధికారిక పేర్లతో సైనిక స్థావరానికి దారితీస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు గ్రూమ్ లేక్ సమీపంలోని ప్రాంతాన్ని వెండి మరియు సీసం మైనింగ్ కోసం ఉపయోగించేవారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత సైన్యం సుదూర ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది మరియు పరిశోధనలు నిర్వహించడం ప్రారంభించింది. ప్రధానంగా అణు మరియు ఆయుధ పరీక్షలు. ఈ ఎడారిలో రహస్య స్థావరాన్ని అసలు ఎందుకు నిర్మించాలి? CIA ప్రచన్న యుద్ధ సమయంలో గూఢాచారి నిఘా విమానాలను అభివృద్ధి చేయడం ప్రారంభించినప్పుడు అప్పటి CIA డైరెక్టర్ రిచర్డ్ బిసెల్ జూనియర్ ప్రోటోటైప్లను నిర్మించడానికి మరియు పరీక్షించడానికి ఒక ప్రైవేట్ బేస్ అవసరమని గ్రహించారు. 1955లో అతను మరియు లాక్హీడ్ ఎయిర్ క్రాఫ్ట్ డిజైనర్ కెల్లీ జాన్సన్ గ్రూమ్ లేక్ వద్ద ఉన్న ఏకాంత ఎయిర్ ఫీల్డ్ను తమ ప్రధాన కార్యాలయంగా ఎంచుకున్నారు. అటామిక్ ఎనర్జీ కమిషన్ నెవిడా టెస్ట్ సైట్ యొక్క ప్రస్తుత మ్యాప్కు ఆధారాన్ని జోడించింది మరియు సైట్ ఏరియా 51 అని లేబుల్ చేసింది. 8వ నెలలో ఇంజనీర్లు U-2 విమానాన్ని అభివృద్ధి చేశారు. ఇది 70,000 అడుగుల ఎత్తులో ఎగరగలదు. ఆ సమయంలో ఇతర విమానాల కంటే చాలా ఎక్కువ. ఇది సోవియట్ రాడార్ క్షిపణులు మరియు శత్రు విమానాల కంటే పైలట్లను బాగా ఎగరడానికి సూచించేదన్నమాట. అంటే సోవియట్ గూఢాచారి ఉపగ్రహాలను తప్పుదారి పట్టించేందుకు ఏరియా 51 ఇంజనీర్లు కార్డ్బోర్డ్ను ఎలా ఉపయోగించారో మీకు తెలుసా? 1960లో సోవియట్ యాంటీ ఎయిర్ క్షిపణి ద్వారా U-2 కాల్చివేయబడిన తర్వాత CIA తదుపరి తరం గూఢాచారి విమానాన్ని ఏరియా 51 వద్ద అభివృద్ధి చేయడం ప్రారంభించింది. టైటానియం బాడీ A-12 రాడార్కు దాదాపుగా గుర్తించలేని విధంగా A-12 ఖండాంతర యునైటెడ్ స్టేట్స్లో గంటకు 2200 మైళ్ళ వేగంతో 70 నిమిషాల్లో ఎగురుతుంది. విమానంలో 90,000 అడుగుల ఎత్తు నుండి నేలపై కేవలం 1 అడుగు పొడవున వస్తువులను ఫోటో తీయగల కెమెరాలు కూడా ఉన్నాయి. అయితే గ్రహాంతరవాసులు మరియు UFOలు ఏరియా 51 లోర్లో ఉన్నారా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఏరియా 51 1989లో గ్రహాంతరవాసులతో శాశ్వతంగా సంబంధం కలిగి ఉంది. అక్కడ పనిచేశానని చెప్పుకునే వ్యక్తి రాబర్ట్ లాజర్ లాస్ వేగాస్ వార్తా స్టేషన్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏరియా 51 గ్రహాంతర వ్యోమనౌకలను ఉంచి అధ్యయనం చేసిందని మరియు సైనిక ఉపయోగం కోసం సాంకేతికతను పునఃసృష్టి చేయడమే తన పని అని లాజర్ పేర్కొన్నాడు. అయితే లాజర్ యొక్క ఆధారాలు త్వరలోనే అపఖ్యాతి పాలయ్యాయి. పాఠశాలల రికార్డుల ప్రకారం లాజర్ మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లేదా కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వెళ్ళలేదు అతను పేర్కొన్నట్లు. అయితే ఆ సమయంలో ఏరియా 51లోని ఇంజనీర్లు అధునాతన విమానాలను అధ్యయనం చేస్తున్నారు మరియు పునఃసృష్టించారు. కేవలం ఇతర దేశాల నుండి పొందిన విమానాలు, బాహ్య అంతరిక్షం నుండి కాదు.
అయినప్పటికీ A-12 ద్వారా 2850 కంటే ఎక్కువ టేకాఫ్లతో సహా ఏరియా 51 నుండి అన్ని హైటెక్ విమానాలు గుర్తించలేని ఎగిరే వస్తువుల నివేదికలు ఆ ప్రాంతాలలో విపరీతంగా పెరిగాయి. విమానం యొక్క టైటానియం బాడీ బుల్లెట్ వలె వేగంగా కదులుతుంది. సూర్యకిరణాలను ఎవరినైనా ఆలోచింపజేసే విధంగా ప్రతిబింబిస్తుంది అని మూలాలు జర్నలిస్ట్ అన్ని జాకబ్సన్తో ఏరియా 51తో ఆమె 2011 పుస్తకం కోసం చెప్పారు. నిజం బయటపడిందా? 2013లో U-2 మరియు A-12 అభివృద్ధి గుర్తించిన పత్రాలను CIA డిక్లాసిఫై చేసినప్పుడు ప్రభుత్వం మొదటిసారిగా ఏరియా 51 ఉనికి ఆధారికంగా గుర్తించింది. అంతకుముందు స్థానికులకు ఎడారిలో ఏదో విచిత్రం జరుగుతుందని తెలుసు, కానీ వివరాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందరికీ అంత కరెక్ట్గా తెలియలేదు. ఏరియా 51 ఇప్పటికీ చురుకైన స్థావరం, కానీ 1970ల నుండి ఇది అందించిన ప్రయోజనం అత్యంత రహస్యం. ప్రస్తుతం పనిని వర్గీకరించి ప్రజలకు అందుబాటులో ఉంచే వరకు కనీసం కొన్ని దశాబ్దాలైనా పడుతుందట. ఈ సైట్ US గ్రహాంతర పురాణాల మూలస్తంభంగా కొనసాగుతుంది. ప్రముఖ పోడ్కాస్ట్లో లాజర్తో 2019 ఇంటర్వ్యూ స్టార్మ్ ఏరియా 51 ఈవెంట్ను ప్రేరేపించింది. దీనిలో దాదాపు 6000 మంది వ్యక్తులు ఎడారిలో గ్రహాంతరవాసుల సాక్ష్యం కోసం కనిపించారట. ఈ చివరి గ్రహాంతరవాసులన్నింటినీ జరుపుకునే పండుగగా మారిందట. నేటికి ఏరియా 51 విశ్వాసులను మరియు స్వయంసేవాదులను ఆకర్షించింది. వారు గ్రహాంతర నేపథ్య మ్యూజియంలు, రెస్టారెంట్లు, మోట్లెట్లు, కవాతులు మరియు పండగల యొక్క చిన్నదైనా కానీ అభివృద్ధి చెందుతున్న ట్రయల్ను తరచుగా చూస్తారట. అన్నీ నిజంగా బయటపడ్డాయని తెలుసుకునే ఆశతో దశాబ్దాల UFO పరిశోధన నుండి మనకు ఏం తెలుసు? మిస్టీరియస్గా ఎగిరే వస్తువులు, క్రాష్ అయిన గ్రహాంతర అంతరిక్ష నౌకల దావాలు, US తెలియని వాటి గురించి విచారిస్తూ దశాబ్దాలు గడిపింది. మరి ఏలియన్స్ నిజంగానే అక్కడ ఉన్నాయా అనడానికి కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అయితే అది ఏలియన్స్ నిలబడడానికి, ఉండడానికి ఓ అనువైన చోటుగా UFO గ్రహించింది. ఫ్రెండ్స్, మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.